అధ్యాయం నుంచి యోహాను స్వార్త 13వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు ఈ లోకముల నుంచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది. అందుకనే యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఈ లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని ఇక్కడ అంటున్నాడు అంతము వరకు, అంటే సంపూర్ణంగా దేవుడు ప్రేమించినట్టుగా మనం చూస్తుంటున్నాము. అంతము వరకు వారిని ప్రేమించాను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించను కనుక, అంటే యేసు ప్రభువుని కూడా అప్పగించాలి అని సాతానుడు వాళ్ళ హృదయంలో అంతకు ముందే సాతానుడు తన హృదయంలో ఏం చేసిందట, ఆలోచన పుట్టించిందట. అంటే యేసును పట్టించాలి, యేసుని అమ్ముకోవాలని సాతానుడు హృదయంలో పుట్టించాడట. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకుంది. అంటే ఆ యొక్క చివరి భోజనం, దాన్ని ఏమంటారంటే కడరాత్రి భోజనం, అంటే చివరి రాత్రి కడరాత్రి భోజనం. చాలా మంది ఈ యొక్క సందేశాన్ని వింటూ రొట్టె ద్రాక్ష రసాలు కడరాత్రి భోజనం అంటే రాత్రి ఇచ్చింది కాబట్టి మేము కూడా మనము నెలకొకసారి మనం తీసుకుంటున్నాము కాబట్టి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని కడరాత్రి భోజనం అని కొంతమంది సంఘస్థులు నైట్ పూటనే పెట్టుకొని నైట్ పూటనే రొట్టె ద్రాక్ష రసము తీసుకుంటారు. రొట్టె తీర్చేటప్పుడు నైట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు కడరాత్రి భోజనంలోనే రొట్టె ఇచ్చింది కాబట్టి మేము కడరాత్రి లాగానే మేము పాటిస్తాం అన్నట్టు. మనం ఏం చేస్తున్నాం, ఆదివారము పొద్దుగా తీసుకుంటున్నాం. అంటే ఈ మాటను బట్టి వాళ్ళు కొంతమంది అక్కడ తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనము అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది. ఏమని అంటే వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచినయు ఏం చేసినట, ఇంటింటా రొట్టె విరిచినట్టు. అంటే ప్రతి దినము ఇంటింటా రొట్టె విరిచినట్టు, ప్రతి దినము వచ్చిన వారిని వారిలో చేర్చుకుంటూ ప్రతి దినము వచ్చిన వారిని ఏంటిది ఆ యొక్క సంఘములో వాళ్ళు చేర్చుకొని వాళ్ళందరినీ కలిసి ఇంటింట రొట్టె విచ్చడం ప్రారంభం స్టార్ట్ చేసేలాగా. అంటే ఇప్పుడు వాళ్ళు కడరాత్రి అంటే కదా, అవసరమైతే వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం పూట రొట్టె విచ్చినారేమో. ప్రతిరోజు సాయంత్రం పూట వాళ్ళు కూడుకుంటారు. పొద్దున్నాక ఎవరైనా పనికి పోయినా కానీ ఇప్పుడు చూడండి సాయంత్రం మనం కూడుకోవడానికి వీలు కలిగింది కొంతమందికి. అదే ఉదయం కాలం అనుకో, కొంతమంది పనులు ఉంటాయి, కొంతమందికి ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి కూడుకోలేదు. కాబట్టి అలా మనం ఆ రోజుల్లో సాయంత్రం పూట కూడుకొని ఇక రొట్టె విచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే 4వ వచనంలో భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకుని భోజనంలో నుంచి లేచాడట. అంటే అన్నం ఆ భోజనంలోకి లేచి ఆయన ఏం చేశాడు, తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకున్నాడు. ఒక తువాలు నడుము కట్టుకున్నాడట. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. వెంటనే యేసు ప్రభువు ఏం చేశాడట, అందరి ఒక్కొక్క శిష్యుల కాళ్ళు పైన కాలు పెట్టండి అని పెట్టేసి ఏసే, ఈ లోకాన్ని సృష్టించిన ఏసే, సృష్టికర్త అయినటువంటి ఏసే శిష్యుల పాదములు కడిగాడట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఇంకా మనం చూసినట్లయితే ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతను, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయించినది మీకు ఇప్పుడు తెలియదు కానీ గమ్మిత తెలుసుకో. అయితే ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో, ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చాడు. అందరి లైన్గా కూర్చోబెట్టి అడిగాడట. చాలా మంది అంటే నిజంగా చెప్పాలంటే యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, తర్వాత అందరినీ ప్రేమించాడు. కానీ యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను అన్నట్టు. తను ఎక్కువ ప్రేమించిన శిష్యుడు అంట. అందరి మీద ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ ఈ యోహాను ఏం చేశాడంటే ఎక్కువగా ప్రేమ పొందినట్టుగా, ఎక్కువగా ప్రేమించిన శిష్యుడుగా మనం వింటాడు. అయితే కాలు కడుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చాడట,
పేతురు దగ్గరికి వచ్చినాడు. అంటే ఇక్కడ పేతురు ముందు వరుసలో లేడు, అటు చివరికి లేడు, ఎక్కడో ఆ యొక్క అందరిలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అంటున్నాడట, ఆయన కాడికి రాగానే పేతురు అంటున్నాడట. అందుకు యేసు ఇక్కడ సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుతావా అని ఆయనకు, అయ్యా నువ్వు నా పాదాలు ముట్టుకోవడానికి వీలేదు, నా పాదాలు కడగడానికి వీలేదు, నా పాదాలు తాగడానికి వీలేదు, ఎందుకంటే నువ్వు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటే ఇక్కడ అంటున్నాడు. మనం పాడపడతాం, నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నీవు తెలుసుకొనువు, ప్రస్తుతము సమస్తము దుఃఖతరమే, అభ్యసించిన నీది సమాధాన ఫలమే, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. అంటే ఇక్కడ తీసుకున్నాడు ఆయన, నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, నీకు తెలియదు, ఇక మీదట నీవు తెలుసుకొనువు. ప్రస్తుతం అంధకారం, ప్రస్తుతం చీకటి, ప్రస్తుతం భయం, ప్రస్తుతము భయాందోళన ఉన్నాం. కానీ పేతురు అంటున్నాడు, 8వ వచనంలో చూసినట్లయితే, పేతురు ఎన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో, ఎన్నడూ కడగొద్దయ్యా నువ్వు నా పాదాలు కడగడానికి వీల్లేదు. అందుకు యేసు, నేను నిన్ను కడగని నాతో నీకు పాలు లేదనెను. హల్లెలూయా. నేను కనుక కాళ్ళు కడగకపోతే అసలు నీతో నాకు పాలే లేదు, పాలు పంపులే లేవు. చాలా ఇది ఈ యొక్క సంఘటన ఏంటంటే, సంఘం అంతా నిండుగా పాల్గొని ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి. ఎందుకంటే నీవు పాదములు కడగకపోతే నాతో నీకు పాలే లేదంట. చాలా ఇది యాక్చువల్గా మనం ఈ యొక్క చూసినట్లయితే క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలంటున్నాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరు ఒకరినొకరు, నేనంటున్నాడు, నేను మీకు చేసిన ప్రకారం ఒకరినొకరు మీరు చేసుకుని పాదాలు కడుక్కోండి అంటున్నాడు. నేను నిన్ను కడగలేడా, నాతో నీకు పాడలేదు. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు కూడా కడగరాదయ్యా, నా తల కూడా కడగరాదయ్యా, నన్ను అడుగు కూడా కడగరాదయ్యా అన్నట్టుగా చెప్తాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమంటున్నాడు? అందుకు యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదు. నువ్వు స్నానం చేశావు, మళ్ళీ నీకు నేను స్నానం ముఖ్యం అవసరం లేదు, మీరు తల కడగని అవసరం లేదు, చేతులు కడగని అవసరం లేదు, కానీ నువ్వేం కడుక్కోవాలి? పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదు. అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరు పవిత్రుడు కానీ మీలో అందరూ పవిత్రుడు కారనెను. హల్లెలూయా. ఈ మాట మనం చూసుకుంటాం. సంఘంలో ఉన్నప్పుడు, సంఘస్థుల్లో ఉన్నప్పుడు 11 మంది ఉంచినా 11 మందిలో ఒక ఎగిరిపోయింది. అందుకే అంటున్నాడు, మీరు మీ అందరి కాళ్ళు నేను అడుగుతున్నా, కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? అతడు కేవలం పవిత్రుడైన, మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆడ నరకానికి పోయి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? యూదా ఇస్కరియోతు. యూదాని బట్టి మాట అంటున్నాడు, తను అప్పగింపవాలని ఎరిగేను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పారంటే దేవునికి తెలుసు. వీళ్ళందరూ కాదు, ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించు. అందుకే మనం అందరూ బైబిల్ పట్టుకుంటారు, అందరు ప్రార్థనపోతారు, అందరు పాటలు పాడుతున్నారు, అందరు చేస్తున్నారు, అన్నీ చేస్తారు, చేయొచ్చు, కానీ పోవడం కష్టం. ఎవరైనా అట్లీస్ట్ పాస్టర్లైనా విశ్వాసులు కొట్టుకుపోతారు, పాస్టర్లు కొట్టుకుపోతారు, సంఘ పెద్దలు కొట్టుకుపోతారు. అందుకే అంటున్నాడు, అందరూ పవిత్రులు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి పాదములు కడిగి తన పై వస్త్రములు వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుని, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువును మీరు నన్ను పిలుచుచున్నారు, కానీ నేను బోధకులను ప్రభువును కనుక మీరు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభు బోధకుడైనను నేను మీ పాదములు కడిగిన ఎడలా, ఇక్కడ అంటున్నాడండి, మనం చెప్తాను ఇక్కడ, నేను ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరును కడగవలసినదే. అంటే కడగాలి ఖచ్చితంగా చెప్పండి.
నేను మీకు చేసిన ప్రకారం 15వ వచనంలో అంటాడు, నేను మీకు చేసిన